బయట ఉన్నాము. గుడి బయట మొత్తం ఇది లేపాక్షి టెంపుల్లో గుడి బయట ఇది మొత్తం రాతితో నిర్మించబడింది. మొత్తం రాతితోనే ఈ గుడిని నిర్మించడం జరిగింది. మొత్తం కొండనే మలుచుకుంటూ ఇలా గుడి నిర్మాణం జరిగింది. ఇది మొత్తం గుడి కొండపైన రాతితో కొండనే మలచడం జరిగింది. ఇది మొత్తం కొండ. ఇది కొండనే గుడిగా మలిచినారు. మొత్తం చూడండి, కింద చూస్తే తెలుస్తుంది మనకు కొండ యొక్క భాగము. కొండపైన గుడి కట్టారు. కొండపైన గుడి కట్టారు. ఇది ఇంతటి విశిష్ట గల లేపాక్షి టెంపుల్ని మన జన్మలో ఒకసారైనా చూడాలి. ఇది 4 దిక్కుల 4 పాదాలు చూడండి. ఇదే లేపాక్షి టెంపుల్. ఎక్కడ చూసినా కొండనే కనిపిస్తుంది. కొండనే ఇలా గుడిగా కట్టడం జరిగింది. చూడండి, కొండపైన ఉన్నాం మనము. కొండనే రాతితో నిర్మించారు. చూడండి, ఇవన్నీ మండపాలు. ఇవి చుట్టూ మండపాల తర్వాత గోడ, రాతితో నిర్మించిన గోడ. ఇదంతా కొండ, ఇదంతా మండపమే. ఇది గుడి పారి గోడ. కొండపైన ఎంత బాగా చూడండి, కొండనే మలిచినారు. ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడే నాగలింగము, గణేష్ మూర్తి బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుంది అసంపూర్ణ కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపం ఎదురుగా కనిపిస్తున్నది అవి రక్తపు మరకలు. ఇవి అది ఒరిజినల్ రక్తపు మరకలు. ఇవి 2 కళ్ళు విసిరు కొట్టినాడు, గోడకేసి కొట్టినాడు. ఆ గోడ కొట్టడం వల్ల ఆ రక్తపు మరకలు ఆ గోడకు అతుక్కున్నాయి. ఇది స్వామి యొక్క అద్భుతము. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగైనా ఉంది. ఇది అసంపూర్ణ కళ్యాణ మండపం. ఇది ధర్మవరం చీరల పైన ఈ 30 స్తంభాల పైన ఉన్న డిజైన్స్ మనకు ధర్మవరం చీరల పైన కనిపిస్తుంది. ఇదంతా మండపం, కొండపైన మండపం. చూడండి, చుట్టూ మండపాలే, గుడి మండపాలు కనిపిస్తాయి మనకి. ఇదంతా కొండే, ఇదంతా మండపాలు. చూడండి, ఇదంతా మండపం. ఇది పారిగోడ. ఇది ఆంజనేయ స్వామి మండపం. లోపల గుడి. ఇది గుడి బయట. ఇదొక ఏదో